ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు క్యూ కడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏపీ మంత్రి నారా లోకేష్ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే నందమూరి కుటుంబ సభ్యుడు, నటుడు కళ్యాణ్ రామ్ కూడా ఘాట్ వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. సీనియర్ నాయకులు మోత్కుపల్లి నరసింహులు, నటుడు బాబు మోహన్ కూడా అన్నగారిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. లక్ష్మీ పార్వతి కూడా నివాళులు అర్పించారు. మహనీయుడు ఎన్టీ రామారావు గారు మరణించి 30 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా ఆయన జనంలో జీవించే ఉంటాడని చెప్పడానికి ఇవాళ అనేక తార్కాణాలు ఇవాళ మన ముందున్నాయి. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే పేదవాడి ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవాడికి ఏం కావాలో ఆలోచన చేసిన వాడు ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఆయన పెట్టిన స్కీమ్లే ఇవాళ ప్రభుత్వాలు ఏవొచ్చినా, ముఖ్యమంత్రులు ఎవరైనా కొనసాగించేది ఆయన పెట్టిన స్కీములని ఈ సందర్భంగా నేను తెలియజేస్తానికి నన్ను తమ్ముడు అని సంబోధించి పిలిచిన నా దేవుడు ఎన్టీఆర్ గారు పరమపదించాడు అనటానికి నాకు నోరు రావట్లేదు. అసలు రాగటానికి వీల్లేదు. ఎందుకంటే భూమి ఉన్నంత వరకు నా దేవుడు బతికే ఉంటాడు. శకపురుషుడు. మనమందరంగా కూడా అన్నగారి భక్తులమే. ఆ అన్నగారు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఒక నటుడుగా వెలగాలి, మళ్ళీ రాష్ట్రాన్ని పరిపాలించాలి. దుమ్ము మళ్ళీ దులపటానికి మళ్ళీ నా దేవుడు ఎన్టీ రామారావు గారు వస్తాడు అని ప్రగాఢంగా నమ్మే వాళ్ళలో నేను నెంబర్ 1. రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ను స్మరించుకుంటూ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా అభిమానులు, టీడీపీ శ్రేణులు తరలివస్తూ ఉండడంతో ఘాట్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.